హాయ్ ఎవరోన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేబీ మీ అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకురావాలి అండ్ ఎంత మనీ తీసుకురావాలి అన్న విషయం మేబీ మీలో తెలుసలేదో నాకైతే తెలియదు. బట్ మా టైంలో కౌన్సిలింగ్ జరిగినప్పుడు నేను ఏం సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చాను అండ్ ఎంత మనీ పే చేశాను అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. అది కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. నాకు కాలేజ్ వాళ్ళు మెయిల్ అయితే పెట్టారు. సో ఆ మెయిల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. కుదిరితే మీ దగ్గర ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. సో నేను చెప్పబోయే సర్టిఫికెట్స్ అన్నీ ఇప్పుడు ఆ పెన్ అండ్ పేపర్లో రాసుకుంటూ, ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే మీరు వాటిని టిక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోతే మీరు ఈ 1 or 2 weeks, ఇంకా అరౌండ్ 1 week టైం మాత్రం ఉంది కదా, ఈ 1 weekలో సర్టిఫికెట్స్ అన్నీ గ్యాదర్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో మీరైతే చూస్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిల్ దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ ది కాలేజ్ నుంచి వచ్చిన మెయిల్ అయితే ఇది. సో యూ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్. సో ఆల్రెడీ ఇది మీరు చూసినట్టున్నారు కదా ఇదంతా. సో సర్టిఫికెట్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అన్నాను. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పబోయే ప్రతి సర్టిఫికెట్ని అది క్యాస్ట్ వైజ్ నేను డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. మీ క్యాస్ట్ బట్టి మీరు నేను చెప్పబోయే సర్టిఫికెట్స్ని రాసుకుని, ఒకవేళ మీ దగ్గర ఉంటే టిక్ పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, లేదంటే సర్టిఫికెట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏం చేయాలో కూడా చెప్తాను. సో అదంతా కంప్లీట్ అయితే మనం చూద్దాం. డాక్యుమెంట్స్ టు బి, ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను. డాక్యుమెంట్స్ టు బి బ్రాట్ ఫర్ కౌన్సిలింగ్, 5 sets of photocopies అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇక్కడ 5 sets of photocopies అంటే ఏంటో కూడా చూద్దాం మనం. ఒకవేళ మీకు ఫాదర్ లేకపోయినా, అంటే చనిపోయినా, లేదా మదర్ చనిపోయినా కానీ ఏమేమి చేయాలి, ఏ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి అండ్ ఎన్ని ఫోటోకాపీస్ తీసుకురావాలి ఆ ఇన్ఫర్మేషన్ A to Z అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రేడ్ ఆర్ మార్క్ షీట్ ఆఫ్ 10th class బోర్డ్ ఎగ్జామినేషన్. సో మీ 10th class మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకురండి. ఒకవేళ మీ దగ్గర మార్క్ షీట్ లేకపోతే మీరు 10th class రిజల్ట్స్ వచ్చినప్పుడు మేబీ సంథింగ్ వెబ్సైట్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ వెబ్సైట్లో మీ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ వచ్చిన మార్క్స్ని ప్రింట్ తీసుకుని మీ స్కూల్ HM దగ్గరికి వెళ్ళి దానిపైన మీ స్కూల్ స్టాంప్ అయితే వేసుకోండి. బట్ ఇదైతే అంత ప్రిఫరబుల్ కాదు. సో మీ 10th class మార్క్ షీట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీ 10th class స్కూల్, అంటే మీరు 10th class ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ కాబట్టి అక్కడికి వెళ్ళండి. ఆ స్కూల్కి వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ లేదా స్కూల్ హెడ్ ఉంటారు కదా, ఆయన అయితే అడగండి, సార్ మాకు 10th class మార్క్ షీట్ కావాలి, సో ఏం చేయాలి అండ్ మాకు మార్క్ షీట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరంటే, ఒకవేళ ఇవ్వము అని అన్నారంటే, సో వాళ్ళకి చెప్పండి, సార్ మాకు ఇలా IIITలో సీట్ వచ్చింది, సో దట్ వీ నీడ్ ది సర్టిఫికెట్స్ డామ్ షూర్, ఖచ్చితంగా కావాలని అయితే చెప్పండి. సో మ్యాక్సిమం 10th class మార్క్ షీట్ అయితే దొరుకుతుంది. సో దానివల్ల ఇబ్బంది అయితే ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి TC, SSC ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. సో మీరు పేపర్ మీద రాసుకుంటున్నారు కదా, నెంబర్ 1 అని వేసుకుని దాని పక్కన 10th class మార్క్ షీట్ లేదా గ్రేడ్ షీట్ అని రాసుకోండి. తర్వాత వచ్చేసి SSC TC, అంటే 10th class TC ఉంటుంది కదా అది. However, in the event of admission already taken elsewhere, the candidate will be given time to produce the TC within a week by providing an undertaking to that effect, and the admission shall be held in reserve until then. In such cases, he or she must produce proof of admission in the another institute at the time of counseling. Okay. ఒకవేళ మీ దగ్గర TCI కూడా ఇచ్చేస్తారు మ్యాక్సిమం. మీ 10th class TC అనేది సెకండ్ కావాల్సిన సర్టిఫికేట్. సో రాసుకోండి, పేపర్లో 2 అని రాసి పక్కన 10th class TC అని రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర 10th class TC ఉంటే ఓకే. 10th class TC ఎక్కడ ఇస్తారంటే, మీ 10th class ఎక్కడ చదివారో అక్కడైతే ఇస్తారు. సో అది గుర్తుంచుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర TC లేకపోతే, అంటే మీ 10th class అయిపోయిన తర్వాత ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే మీరు TC అక్కడ సబ్మిట్ చేసి ఉంటారు కదా, సో ఆ కాలేజ్ HM లేదా ప్రిన్సిపల్ ఉంటారు కదా, ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు IIITలో సీట్ వచ్చింది, నాకు ప్రజెంట్ నా 10th class TC కావాలి అని అడగండి. ఒకవేళ వాళ్ళ TC ఇవ్వకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ చదువుతున్నట్టు నాకు ఏదైనా ప్రూఫ్ ఇవ్వండి, లేదా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా, అంటే అడ్మిషన్ అయినట్టు అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా, ఆ అడ్మిషన్ లెటర్ అయితే తీసుకురండి. సో సెకండ్ అని నెంబర్ వేసి మీ పేపర్ మీద 10th class TC ఆర్ ఇంటర్మీడియట్
కాలేజ్ జాయినింగ్ లెటర్ ఆర్ అడ్మిషన్ లెటర్ అని రాసుకోండి. సో థర్డ్ వచ్చేసి మీ స్టడీ సర్టిఫికెట్స్. సో స్టడీ సర్టిఫికెట్స్ మీద అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీ అందరికీ. వాటిని క్లారిఫై చేస్తాను అప్కమింగ్ వీడియోలో. రేపైతే రిలీజ్ చేస్తాను ఆ వీడియో. సో దాని గురించి మీరేం వరి అవ్వకలే. సో మీ పేపర్ మీద 3 అని నెంబర్ వేసుకుని దాని పక్కన స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ అని అయితే రాసుకోండి. నెక్స్ట్ 4th వచ్చేసి క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ, మీ సేవ ఆర్ సచివాలయం. ఓకే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇస్తారంటే ఈ 4th పాయింట్ అదే మీ పేపర్ పైన 4 అని రాసుకోండి. 4 పక్కన క్యాస్ట్ సర్టిఫికేట్ అని రాసుకోండి. ఒకవేళ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ ఈ 7 క్యాస్ట్లకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకేనా, ఇది నేను చెప్పిన క్యాస్ట్ వాళ్ళకి. ఒకవేళ మీరు ఓసీ క్యాస్ట్ అయితే మీరు 4 అని పాయింట్ వేసుకుని పేపర్ మీద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని రాసుకోండి. ఇప్పుడు మీరు ఓసీ అయి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2024లో మాత్రమే ఇచ్చి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ 2024 బై ది కాంపిటెంట్ అథారిటీ దోస్ హూ క్లైమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కేవలం 2024లో మాత్రమే తీసుకున్నదై ఉండాలి. సో ఇక్కడికి 4 వచ్చి ఉంటాయి కదా మీ పేపర్ మీద రాసుకుంటున్నారు కదా. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ ఆల్ ఆర్ రైటింగ్ ఆన్ యువర్ పేపర్. సో మీ పేపర్ మీద రాసుకున్న దాంట్లో 4 సర్టిఫికేట్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా. సో 5th సర్టిఫికేట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలంటే మామూలుగా ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి లాస్ట్ 4 ఇయర్స్లో ఎప్పుడైనా కానీ వ్యాలిడ్ అయితే ఉంటుంది అది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉన్నా కానీ పర్లేదు, బట్ ఆర్ఎల్స్ లాస్ట్ 2 or 3 ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ పర్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ పేరెంట్స్ పేరు మీద లేదా వేరే వాళ్ళ పేరు మీద ఉండకూడదు. ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ నేమ్ మీద అయితే ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సెకండరీ, దాని గురించి ఏమో అంత వరి అవ్వద్దు. సో నేను మెన్షన్ చేసిన ప్రతి దాంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, అంటే మీ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నా కానీ ఏం వరి అవ్వద్దు. ఎందుకంటే జస్ట్ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్న వల్ల మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేయరు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు వచ్చేసి టోటల్ 5 సర్టిఫికేట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు 6th సర్టిఫికేట్ చూడండి. ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, వీటిని అయితే పట్టించుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, వాటిని మీరు వినండి అండ్ రాసుకోండి. సో 5th సర్టిఫికేట్ వచ్చేసి సో ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఇప్పుడు 6th సర్టిఫికేట్ వచ్చేసి రాసుకోండి. 6th వచ్చేసి 4 ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకే, మీరు స్టూడెంట్ ఉన్నారు కదా, స్టూడెంట్కి 4 ఫోటోగ్రాఫ్లు, అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 తీసుకోండి. ఓకే, అండ్ సో ఇప్పుడు వచ్చి 6 పాయింట్స్ వచ్చినాయి. 7th పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ యువర్ మదర్. ఓకేనా, 7th పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ యువర్ మదర్. మీ మదర్కి కూడా 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురండి. సో నెక్స్ట్ 8th పాయింట్ కూడా వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ యువర్ ఫాదర్. ఓకే, సో మొత్తం టోటల్ మనకి 12 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉంటాయి. సో టోటల్ ఇప్పుడు వచ్చి 8 సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ మీ ఫాదర్ లేకపోతే మీ సిబ్లింగ్ ఎవరైనా ఉంటారు కదా, అంటే మీ పెద్దనాన్న, సిబ్లింగ్ కాదు, మీ పెద్దనాన్న లేదా మీ చిన్నమ్మ ఆర్ఎల్స్ చిన్నాన్న, ఇటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ ఎవరొకరు తీసుకురండి ఒక 4. ఒకవేళ లేదంటే మీ మదర్ సర్టిఫికేట్స్ ఆర్ఎల్స్ మీ ఫాదర్ సర్టిఫికేట్స్ ఒక 8 అయితే తీసుకురండి. అర్థమైంది కదా. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి మదర్ ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి, ఫాదర్ ఒక్కళ్ళే ఉన్నారు. సో ఆ పర్సన్ ఏం చేయాలంటే ఎలానో మదర్ ఫోటోగ్రాఫ్లు లేవు కాబట్టి ఫాదర్ ఫోటోగ్రాఫ్లు ఒక 8 ఫోటోగ్రాఫ్లు అయితే తీసుకురావాలి. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి టోటల్ 8 ఉన్నాయి కదా మీ దగ్గర. నెక్స్ట్ 9th సర్టిఫికేట్ వచ్చేసి మీ రేషన్ కార్డ్. ఓకే, మీ రేషన్ కార్డ్ అయితే తీసుకురండి. అది లేటెస్ట్ రేషన్ కార్డా లేదా అదే ఇదివరకు ఉన్న పాత రేషన్ కార్డా అన్న డౌట్ ఉంటే ఏమి డౌట్ పడద్దు, 2 రేషన్ కార్డ్స్ అయితే తీసుకురండి. కానీ లేటెస్ట్గా వచ్చిన రేషన్ కార్డ్ అయితే రికమెండెడ్. సో 10th పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, 10th వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్. 11th వచ్చేసి మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్. 12th వచ్చేసి మీ మదర్ యొక్క ఆధార్ కార్డ్. ఓకేనా, సో ఇవైతే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ సో ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి అప్రాక్సిమేట్లీ
ఓకే. రేషన్ కార్డ్ దీంతో రేషన్ కార్డ్‌తో 9, 10, 11, 12 ఓకే. అప్రాక్సిమేట్‌లీ 12 సర్టిఫికేట్స్ వచ్చినాయి కదా! మీరు రాసుకున్న దాంట్లో. నేను పేపర్ మీద చెప్పి మీకు రాయమని చెప్పాను కదా! సో, ఒకవేళ మీరు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ నుంచి చూడండి, మీకు అర్థమైద్ది. సో, టోటల్ 12 సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి. సో, ఈ 12 సర్టిఫికేట్స్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, వెయిట్. ఇక్కడ 5 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది కదా! సో, ఈ 5 సెట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పేపర్ మీద రాసుకున్నారు కదా 12, ఆ 12 అంతా ఒక కాపీ, ఇంకో 12 అంతా ఇంకో కాపీ, ఇంకో 12 అంతా ఇంకో కాపీ, ఇంకో 12 సర్టిఫికేట్స్ వచ్చేసి ఇంకో కాపీ. ఇలా టోటల్ ఒక్కో సెట్ వచ్చేసి, అంటే ఒక్కో సెట్లో నేను మెన్షన్ చేసిన 12 సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఓకేనా, అర్థమైంది కదా? సో, దీంట్లో ఒక ఎక్సెంప్షన్ ఏంటంటే, టోటల్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి కేవలం మీకు టోటల్గా వచ్చేసి మీ 4, మీ మదర్ 4, మీ ఫాదర్ 4 ఉంటే సరిపోతుంది. అవేమి 5 సెట్స్ అయితే అక్కర్లేదు. సో, అది గుర్తుంచుకోండి. కానీ మిగిలిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా 5 సెట్స్ అయితే ఉండాలి. సో, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ మీరు ఏమైనా కాలేజ్కి వచ్చినప్పుడు మనీ పే చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది మీరు పైదంతా అక్కర్లేదు. ఏ టోటల్ ఆఫ్ 4200. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎల్స్ బీసీ క్యాస్ట్ వాళ్ళైతే మీరు కాలేజ్లో వచ్చిన తర్వాత 4200 రూపాయలు ఫీ అయితే పే చేయాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎల్స్ ఎస్టీ క్యాండిడేట్ అయితే మీరు 3700 రూపాయలు అయితే పే చేయాలి. సో, ఇది కంప్లీట్గా సర్టిఫికేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ఓకే, ఇదైతే మెయిన్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఫీజు గురించి ఇంకోటి చెప్పారు. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క చిల్డ్రన్ అయితే, అంటే మీ డాడీ లేదా మీ మమ్మీ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు ఫీజు ఎలానో పే చేయాలి కాబట్టి, సో అటువంటి టైంలో మీరు పియూసీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు కింద 45,000 అయితే పే చేయాలి. ఇది ఓన్లీ ఎవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయో. సో, మ్యాక్సిమం ఇదైతే సెకండరీ థింగ్. సో, మెయిన్ మీరు తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి నేను ఇందాక పేపర్లో మెన్షన్ చేసినట్టు 12 సర్టిఫికేట్స్ ప్లస్ ఒక్కో సెట్ వచ్చేసి 5 కాపీస్. సో, 5 into 12 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 60 సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ తీసుకురావాలి 4200. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎల్స్ ఓసీ ఆర్ ఎల్స్ బీసీ క్యాస్ట్ వాళ్ళు అయితే, ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ అయి ఉంటే 3700 మనీ తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు 45,000 అయితే తీసుకురావాలి. సో, మీరు కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి అయితే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ జిరాక్సెస్ తీపించడానికి మేబీ మీకు అంత అవైలబిలిటీ అయితే ఉండకపోవచ్చు. సో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఈరోజు ఎలానో వీడియో చూస్తున్నారు కాబట్టి ఈరోజు టిక్ పెట్టేసుకుని మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ లేవో అవన్నీ రేపొద్దు నుంచి గ్యాదర్ అయితే చేసుకోండి. అండ్ రేపొద్దున్న ఎర్లీ మార్నింగ్ నేను ఒక స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించిన ఒక కంప్లీట్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియో అయితే మెన్షన్ చేస్తాను. సో, ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఆ స్టడీ సర్టిఫికేట్ రిలేటెడ్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టయితే మీరు చేయండి. ఎందుకంటే అది కొంచెం సపరేట్ ప్రాసెస్. సో, ఈ వీడియోలో మెన్షన్ చేసిందైతే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈ మెయిల్ అయితే నాకు కాలేజ్ వాళ్ళు ఎందుకు పంపించారంటే, మా రిలేటివ్లో ఒక అమ్మాయికి సీట్ వచ్చింది. సో, తన నా ఈమెయిల్ అయితే ఇచ్చింది. సో, నాకు మెయిల్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు కూడా IIITలో సీట్ వచ్చి ఉంటే ఇలానే మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఒకవేళ మెయిల్ రాకపోయినా కానీ నో నీడ్ టు వరీ. అండ్ మీకు కౌన్సిలింగ్ వచ్చేసి అరౌండ్ జూలై 23rd, 22nd నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి. సో, దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, IIITకి సంబంధించి చాలా డౌట్స్ వేరే వాళ్ళు ముందు పెట్టారు. వాటన్నిటికి నేను వీడియోస్ చేశాను. అవి డే బై డే అయితే రిలీజ్ చేస్తాను. సో, థ్యాంక్స్ గైస్. మీట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. బాయ్. సో, హాయ్ ఎవరీవన్. నిన్న వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ, ఈరోజైతే స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేస్తానని. సో, ఆ వీడియో అయితే ఇది. సో, IIIT కౌన్సిలింగ్ స్టడీ సర్టిఫికేట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో, ఆల్ విల్ బీ రెడ్యూస్డ్ ఇన్ దిస్ వీడియో. సో, మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండొచ్చు. సో, మనకి IIIT కౌన్సిలింగ్ అంటే మీరు జూలై 22nd నుంచి జూలై ఎండ్ వరకు జరిగే IIIT కౌన్సిలింగ్లో మీకు మెయిన్ కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి, దాంట్లో స్టడీ సర్టిఫికేట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ 7 years ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మీకు కావాలి.
ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి, ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ కంప్లీట్ ప్రొసీజర్ అయితే మనం చూద్దాం. ఇక్కడ ఒక డౌట్ అయితే మెన్షన్ చేశారు, అన్న 1st to 5th స్టడీ సర్టిఫికేట్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, 4th to 5th స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలో చెప్పండి ప్లీజ్. ఓకే, అంటే తిన ప్రాబ్లం ఏంటంటే మాకు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కలిపిచ్చారు సర్టిఫికేట్ అనేది, స్టడీ సర్టిఫికేట్. కానీ మన IIITకి 4th to 10th క్లాస్ కావాలి కదా, ఇప్పుడు 4th and 5th స్టడీ సర్టిఫికేట్ సపరేట్గా తీసుకోవాలా అని అయితే అడుగుతున్నాడు. సో అలా అయితే ఏం అక్కర్లేదు, మీ దగ్గర కేవలం ఒక 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్తో పాటు 1st, 2nd, 3rd, 4th, 5th ఇవన్నా కానీ పర్లేదు, తీసుకొచ్చేయచ్చు. సో మీకు మెయిన్ ఉండవలసింది ఏంటంటే మీరు 4th క్లాసు, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఈ 7 years మన ఏపీలో చదివారు అన్న ఒక ప్రూఫ్ చూపించడానికి అంతే. సో ఒక డౌట్ అయితే క్లారిటీ అయిపోయింది అనుకుంటున్నా. సో 1 to 5th ఒక స్టడీ సర్టిఫికేట్ ఉన్నా తీసుకురావచ్చు అంటే తీసుకురావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 6th నుంచి 10th కూడా ఒకటైతే తీసుకురావాలి. సో ఒక డౌట్ అయితే క్లారిటీ అయింది స్టడీ సర్టిఫికేట్స్ గురించి. ఇంకోటి వచ్చేసి మీ స్టడీ సర్టిఫికేట్స్ నలిగిపోయి ఉండొచ్చు, ఎప్పుడు 4th క్లాస్లో తీసుకున్నారు కాబట్టి, అండ్ దానిపైన ఏమైనా మార్కులు పడి ఉండొచ్చు. సో వీటి వల్ల ప్రాబ్లం అవుతుందా అంటే వాటి వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే జస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు అంతే మీరు మన ఏపీ స్టూడెంటా కాదని. సో దాని మీద కూడా ఏమీ డౌట్ అయితే ఉండదు, మ్యాక్సిమం మీరేం వరి అవ్వట్లేదు. ఓకే, 2 డౌట్స్ అయితే క్లారిటీ అయితే అయినాయి కదా. సో ఇప్పుడు ద థర్డ్ డౌట్ వచ్చేసి, అన్న మా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవు, మేము చదువుకున్న స్కూల్స్ ఇప్పుడు తీసేశారు, సో ఇప్పుడు మాకు స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో మేము ఏం చేయాలి. సో మీ దగ్గర కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు 4th to 5th ఒక స్కూల్లో చదివి ఉండొచ్చు, ఆ స్కూల్ ఇప్పుడు తీసేసి ఉంటే ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కూల్లో ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ లేదా అడ్మిషన్స్ అనేవి వేరే స్కూల్లో ఇచ్చుంటారు. సో ఆ స్కూల్ని తెలుసుకుని ఆ స్కూల్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవడం అనేది ఒక ఆప్షన్. అండ్ ఒకవేళ మీరు అసలు ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది ఎక్కడ తెచ్చుకోవాలి, ఎప్పుడైనా ఇస్తారా అని మీరు నన్ను అడిగినట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ మీకు ఎప్పుడైనా ఇస్తారు. ఓకేనా, మీరు 4th క్లాస్లో ఒక స్కూల్లో చదివి ఉంటారు, 4th నుంచి ఇప్పుడు అంటే అరౌండ్ 7 years అయిపోయింది కదా. సో 7 years అయిపోయిన తర్వాత కూడా ఆ స్టడీ సర్టిఫికేట్ ఇస్తారా అంటే ఇస్తారు. మీరు 4th క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్కి వెళ్ళి అడగండి. సో మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి కూడా, ఎందుకంటే అది మీ స్టడీ సర్టిఫికేట్. ఓకేనా, సో ఒకవేళ మీకు అసలు స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో అసలు ఏం చేయాలో తెలియని పక్షంలో, సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఒకటి చూపిస్తాను ఇప్పుడు వన్స్ అగైన్. సో ఓకే, ఇది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. నేను ఏం చేస్తానంటే ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి, లేదంటే మీరు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ఈ పీడిఎఫ్లో ఈ పేజ్ ఉంది కదా, వెయిట్, ఓకే, ఈ రెసిడెన్స్ 6th పేజ్ ఉంది కదా, ఈ 6th పేజ్ మీరు డౌన్లోడ్ చేయించండి, ప్రింట్ తీయించుకోండి ఈ సర్టిఫికేట్ని ప్రింట్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆ డీటెయిల్స్ చెప్పినట్టు మీరు ఫిల్ చేయండి. సో ఇక్కడ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్, ఇక్కడ మీ పేరు రాయండి. సపోజ్ నా పేరు జాన్ కదా, సో దట్ జాన్, ఇక్కడ జాన్ అని రాసిన తర్వాత సన్ ఆర్ డాటర్ ఆఫ్, మా డాడీ పేరు రాస్తా రాజు అని. సో జాన్ ద సన్ ఆఫ్ రాజు, a candidate for admission to the educative first year appeared for the first time for the SSC 10th class examinations 2024 April అని ఇక్కడ రాయండి. తర్వాత ఎగ్జామినేషన్ ఇక్కడ మంత్ ఉంది కదా, ఏప్రిల్ 2024 అని రాయండి. సో ఇక్కడ బి అనే పాయింట్లో మీరు ఏం చేయాలంటే దట్ ఇన్ ద 7 years immediately preceding the commencement of the aforesaid examination he or she has decided in the following place or places falling within the area in respect of the Andhra University SVU region. సో ఇక్కడ ఏమైనా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, నా పేరే ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటాం. ఇక్కడ పీరియడ్ రాయండి. మీరు 4th క్లాస్ అంటే అరౌండ్ ఇప్పటి నుంచి పాస్ట్ ఒక 7 years నుంచి వెళ్తే, సో ఫస్ట్ నుంచి రాద్దాం. ఇక్కడ 2023 to 2024 అని ఇక్కడ రాయండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మీ విలేజ్, మా విలేజ్
బందపురం అనుకోండి, ఇక్కడ బందపురం అని రాస్తాను. ఇక్కడ మండల్ దేవరపల్లి మండల్, ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో నెక్స్ట్ సెకండ్ దాని మీద 20222 2023 విలేజ్ సేమ్ బందపురం, సేమ్ దేవరపల్లి, సేమ్ వెస్ట్ గోదావరి. ఇక్కడ పీరియడ్ 20212 2022, ఇక్కడ ఫోర్త్ 20202 2021, ఇక్కడ ఫిఫ్త్ 20192 2020, ఇక్కడ సిక్స్త్ 20182 2019, ఇక్కడ సెవెంత్ 20172 2018. సో ఇలా పీరియడ్స్ రాసేసి తర్వాత విలేజ్ రాసేయండి, ఇక్కడ అన్ని చోట్ల, తర్వాత మండల్ రాయండి, తర్వాత డిస్ట్రిక్ట్ రాయండి. సో రాసిన తర్వాత ఇక్కడ డేట్, ఈరోజు డేట్, లేదా మీరు విఆర్ఓ లేదా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు కదా, ఆ డేట్ రాయండి. సో ఇక్కడ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు వచ్చేసి 16th కాబట్టి 16th July 2024 అని రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ విలేజ్ విఆర్ఓ లేదా ఎంఆర్ఓ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సైన్ చేయించండి. ఇక్కడ సైన్తో పాటు ఒక స్టాంప్ అయితే వేస్తారు, ఆ స్టాంప్ చేయించండి. దాని తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ రాయండి. ఇక్కడ రాయమని చెప్పండి, దిస్ పర్సన్ జాన్ బిలాంగ్స్ టు అవర్ విలేజ్ ఫ్రమ్ ది పాస్ట్ 7 years. సో హీఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది సిన్స్ లాస్ట్ 7 years అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే రాపించండి. ఇక్కడ స్టేట్మెంట్ రాపించేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీ 10th క్లాస్ హాల్ టికెట్, మీ 10th క్లాస్ టీసీ, ఈ 4 సర్టిఫికెట్స్ దీనికి పిన్ చేయండి. సో పిన్ చేస్తే ఈ కంప్లీట్ సర్టిఫికెట్ ప్రొసీజర్ అనేది ఒక స్టడీ సర్టిఫికెట్స్కి ఈక్వలెంట్. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే నేను చెప్పిన ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. సో రెసిడెన్స్ సర్టిఫికెట్ ప్రొసీజర్ అయితే ఇది. అండ్ ఐ హోప్ దిస్ వీడియో మీకు యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ సో చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో I hope this video is useful for you all. If you have any doubts, let me know in the comment section. Thank you and meet you in the upcoming videos guys. Bye.